ప్రధాని నరేంద్ర మోడీ వయసు 73 ఏళ్లు. ఈ వయసులో కూడా నిత్యం పర్యటనలు, సమావేశాలు, బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలు, అధికారులతో మీటింగులు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆధ్యాత్మికత, దైవచింతన కూడా ఎక్కువే. ఇవే కాకుండా అప్పుడప్పుడు సాహసాలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా సముద్రం అడుగు భాగంలోకి వెళ్లి పూజలు చేసి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. డైవింగ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో డైవింగ్ చేసి సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు నడియాడిన ద్వారకా నగరంలో పూజలు నిర్వహించి వచ్చారు. గుజరాత్లోని ద్వారకా పట్టణం తీరంలో పాంచ్కుయి బీచ్ నుంచి స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి కాసేపు గడిపారు. సముద్ర గర్భంలో భగవంతుడికి పూజలు చేయటం అద్భుతమైన అనుభూతి. సాక్షాత్తు దేవుడి సన్నిధిలో గడిపినట్టుగా ఉంది అన్నారు. తెల్లని డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు. కృష్ణుడికి పూజలు చేసి నెమలిపింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం తన అనుభవాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఫోటోలను సైతం పంచుకున్నారు. ఇది సాహసం కంటే ఎక్కువని, ఇదొక విశ్వాసమని పేర్కొన్నారు. అనంతరం గుజరాత్లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారకా నగరాన్ని చేతల్లో తాకగానే 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ల ముందు మెదిలిందని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. తన సొంత రాష్ట్రం గుజరాత్లో 2 రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలే కాకుండా ఆధ్యాత్మిక పూజల్లో కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే ద్వాపరాయుగంలో శ్రీకృష్ణుడు ఏలిన అద్భుతమైన ద్వారకా నగరాన్ని సందర్శించారు. మన దేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా పేర్కొనే ద్వారకా నగరాన్ని ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ సాహసం చేసి అక్కడికి వెళ్లి దర్శించుకోవటం, ఆ ఫోటోలు సైతం ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే పూర్తిగా హిందూ సంప్రదాయ వేషధారణ అయిన కాషాయ వస్త్రాలు ధరించిన నరేంద్ర మోడీ 3 నామాలు పెట్టుకుని అరేబియా సముద్ర గర్భంలోకి వెళ్లారు. తనతో పాటు ద్వారకకు నెమలిపించాలను, పూజా సామాగ్రిని తీసుకెళ్లిన ప్రధాని అక్కడకు చేరుకుని పూజలు చేశారు. అంతకుముందు ద్వారకాధీశ్ ఆలయంలో కూడా ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాభారత కాలం నాటి ద్వారకా నగరం శ్రీకృష్ణుడి అవతార ప్రయోజనం సిద్ధించగానే సముద్ర జలాల్లో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. పరిశోధకులు నీట మునిగిన ద్వారకా నగరాన్ని కనుగొనడంతో మహాభారతం నిజంగానే జరిగిందన్న వాదనలకు బలం చేకూరుతోంది. గతంలో నీట మునిగిన ద్వారకా గురించి ఎన్నో సినిమాలు వచ్చినా అవి కేవలం సినిమాగానే చూసేవారు. కాని ఎప్పుడైతే నిజంగా సముద్రపు అడుగు ద్వారకా నగరం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారో అప్పటినుంచి మహాభారత కాలంపై చర్చలు మొదలయ్యాయి. పురాణాలు, ఇతిహాసాలు నిజంగా జరిగాయన్న వాటికి ద్వారకానే సజీవ సాక్ష్యమని నమ్మటం మొదలుపెట్టారు. మరి భారత ప్రభుత్వం ఏదైనా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ద్వారకను మళ్లీ భూమిపైకి తీసుకురావటానికి ట్రై చేస్తారా అన్నది వేచి చూడాలి. లేదా కనీసం భక్తులు దర్శించుకోవటం కోసం ఏర్పాట్లైనా చేస్తారేమో చూడాలి.